దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు క్రమముగా ఉంటుంది. మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరంతా ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలని, వ్యక్తిగతంగా కుటుంబంగా దేవుని సన్నిధిలో దినదినము ఆయన సమీపంగా జీవించాలని మీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి మేము ప్రార్థిస్తూ, అలాగే ఈ వాక్య జనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు సముద్ర తీరం నుంచి వచ్చిన తర్వాత ఆ పట్టణానికి ప్రవేశించగానే బహుజన సమూహము ఎంతో విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క విశ్వాసాన్ని చూచి ఆ పక్షవాయువు గలవాడితో అంటున్నాడు కదా, కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడినవి అని అంటున్నాడు. ఈ పక్షవాయువు గలవాడు ఎంతకాలం నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడో మనకు తెలియదు, కానీ వారి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు గుర్తెరిగి వారి విశ్వాసం ద్వారా అక్కడ ఒక కార్యం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని ధైర్యపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ అంతకంటే మించి ఒక స్వస్థత కార్యం జరిగించాడు. ఆ తర్వాత ఆయన పాపమును కూడా క్షమించినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధులు కారణం ఏంటంటే కొన్ని అనుకోకుండా, లేకుంటే కొన్ని పరిస్థితుల వల్ల వ్యాధులు వస్తాయేమో, కానీ కొన్ని వ్యాధులు మాత్రం దేవునికి వ్యతిరేకంగా జీవించిన స్థితిని బట్టి కొన్ని వ్యాధులు వస్తుంటుంటాయి. అది మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికమైనటువంటి వ్యాధులు కావచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూడాలని, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవాలని ఇక్కడ మనం ఈ సంఘటన ద్వారా మనం గమనించవచ్చు. ఈ సంఘటన ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రభువు వైపు మనం విశ్వాసంతో కనిపెట్టినప్పుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. అక్కడ పక్షవాయువు అంటే ఒక ప్రతికూలమైనటువంటి సంఘటన మన జీవితంలో ఏదైతే ఎదురవుతుందో అది సంవత్సరాల వెంబడి, నెలల వెంబడి, దినదినము ఆ సమస్య మనకు వేధిస్తున్నప్పుడు ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక భరోసా ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. మన విశ్వాసాన్ని పరిపూర్ణంగా దేవుని మీద కనబరిచినప్పుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. కొన్ని ఈ మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి రోగాలు చాలా కృంగజేస్తుంది. కొన్నిసార్లు కొన్ని అపరాధ భావాన్ని మన జీవితంలో కలిగిస్తూ ఉంటుంది. మన మీద మనం చేసిన దోషము మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఏ పాపం అయితే చేస్తామో ఆ పాపం పదే పదే మన మీద దోషారోపణ చేస్తుంది. ఆ దోషారోపణ నుంచి మనం బయటకు రావాలని అంటే ప్రభువు మీద సంపూర్ణంగా మనం ఆనుకుని పరిపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, ప్రభువు మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆ పరిస్థితి నుంచి మనల్ని దేవుడు బయట తీసుకొస్తాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడినవి అని అంటున్నాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో ఏ విషయంలో మీకు ప్రతికూలంగా మీ ఎదుట నిలబడ్డదో
అది మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. మీ జీవితంలో ఆ ఎదురవుతున్న సమస్యను ప్రభువుని సంపూర్ణంగా మనం అప్పగించుకున్నట్లయితే, మన భారమంతా కూడా ఆయన చేతికి అప్పగించుకున్నట్లయితే, వాటన్నిటి నుంచి విడిపించి నేను ధైర్యం నింపి నీ పరిపూర్ణంగా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఆ సమస్య నుంచి, ఆ బలహీనత నుంచి, ఆ స్థితి నుంచి నీకు విడిపించి నీ జీవితంలో ఘనమైన కార్యం చేయడానికి ఇదనన్నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగుండుము, ధైర్యంగుండుము కుమారుడా, ధైర్యంగుండుము, నీ పాపములు క్షమింపడు అని అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఈ వాక్యం ద్వారా మనం ధైర్యపడదాం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి అంతటిని కూడా ప్రభు సన్నిధిలో అప్పగించుకుందాం. వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రమాస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా, పక్షవాయు గలవానితో మీరు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, కుమారుడా, ధైర్యంగుండుము, నీ పాపములు క్షమింపుడని వారి విశ్వాసాన్ని చూచి ఆ వ్యక్తి జీవితంలో జరిగించిన కార్యాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితంలో ఏ సమస్య అయితే ఉందో ప్రభువా, ఏ బలహీనత ఉందో ప్రభువా, ఏ కృంగుదలతో ఉందనైనా వాటన్నిటి నుంచి సంపూర్ణంగా విడుదల చేసేసి వారి జీవితంలో గొప్ప నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి తద్వారా మీ నామము వీరి జీవితాల ద్వారా మహిమ పొందమని బ్రతమాలుకుంటూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నుంచి మీకు విడిపించి పరిపూర్ణమైనటువంటి ధైర్యాన్ని మీలో నింపి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.